ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రస్తుతం చెమురీలో అయితే మనము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కొంచెం ఈరోజు అయితే ఖాళీగా ఉంది, రేపైతే కొంచెం రష్గా ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఒక 300 years అయితే కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ. హరిప్రసాద్ రాజ్. ఎప్పుడు వస్తున్నారు సార్ ఇక్కడికి? మేము ఒక 8. గగన్ ఎక్కడ వచ్చావు? ఎక్కడ వచ్చావు మీరు? వైజాగ్ నుంచి. అంటే గత ఎన్ని ఇయర్స్ లో వస్తున్నారు? 3 years నుంచి. ఎం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ నండి. సార్ మీరు ఎక్కడ వచ్చారు సార్? మేమా సార్ నార్త్. ఎక్విప్మెంట్ లేవు, బట్ మ్యాక్సిమం మనం ఏంటంటే ట్రై చేస్తున్నామంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రస్తుతం చెమురీలో అయితే మనము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ దాదాపుగా ఒక 3-4 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ అమ్మవారి దర్శనిస్తాము. ఫ్రెండ్స్ అయితే ఖాళీగా అయితే ఉంది కొంత. అయితే మన డైరెక్ట్గా వెళ్ళిపోమన్నారు. మనకైతే 20 rupees, 50 rupees, 100 rupees టోకెన్ అయితే ఉన్నాయి దర్శనం కోసం. అయితే మనము అలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పారు. సో మనం అదే చేస్తున్నానంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తున్నాం. కొంచెం ఈరోజు అయితే ఖాళీగా ఉంది, రేపైతే కొంచెం రష్గా ఉంటుంది. మళ్ళీ రేపైతే అవన్నీ టోకెన్లో కూడా చాలా వేడిగా ఉంటుంది. అండ్ అక్కడ మనం ఎంత లోపలికి వచ్చామో బైక్ తీసుకొని అక్కడ రానివ్వరు. డైరెక్ట్గా ఏంటంటే మనకి కొంత ఏమంటారు పార్కింగ్ కూడా అక్కడ పే చేసుకొని బైక్ అక్కడ పెట్టడం జరుగుతుంది. టెంపుల్ ఖాళీ ఉంది.
టోకెన్ తీసుకోవాలి టికెట్. వాళ్ళు చెప్పాలి కదా, అయిపోయింది. కూర్చోరా. వెళ్ళిపోయారా? యాక్చువల్ ఫ్రెండ్స్ ఏమైందంటే ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే టెంపుల్ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారితో మనం మాట్లాడడం జరిగింది. ఒక 20 minutes అయితే ఆయన వాయిస్ ఇచ్చారు. ఆ 20 minutes మనం మాట్లాడి టోటల్ కలిసాం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తున్నా అంటే కొంచెం పాలిటిక్స్ వైపు వెళ్ళింది మాట్లాడుతుండాల. నేను అడిగింది అంటే ఇక్కడ భక్తులు రావడానికి మార్గం ఏంది, ఏమంటారు ఇక్కడ సదుపాయాలు ఏంటి అవన్నీ కూడా అడిగా. యాక్చువల్లీ ఇక్కడ రావడానికి ఆయన సరిగ్గా చెప్పలేదు. ఆయన క్రీస్తుపూర్వం అంటే గతంలో ఏమున్నా అవన్నీ చెప్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ప్రజెంట్ అనేది ఏం లేదు, చెప్పలేదు. యాక్చువల్ విశాఖపట్నం వెళ్ళి మనకి విజయనగరం కానీ బొబ్బుల్లో దిగేసి అక్కడ వెళ్ళి మనకి బస్సెస్ అయితే ప్రతి చోట్ల ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, మరి బొబ్బులి అవుతుంది నియర్ బై స్టేషన్. అక్కడ దిగేసి ఏమవుతుందంటే బస్సు డైరెక్ట్గా ఇక్కడ కంబర పోలమ్మ అమ్మవారి ఆలయానికి రావాలి అంటే బస్సు అయితే తీసుకుని రావచ్చు. సో సింపుల్గా మనం ఏంటంటే ఆ బస్సెస్ని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ దిగేసి అమ్మవారి దర్శనం చేసుకొని మనం అయితే అమ్మవారి కటాక్షం పొందవచ్చు. సో అదే రకంగా బస్సెస్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళి బస్సెస్ ఉన్నాయి. ట్రైన్స్ కూడా మనకి నియర్ బై రైల్వే స్టేషన్ ఉన్నాయి. బొబ్బులి ఉంది నియర్ బై రైల్వే స్టేషన్. సో అలా ఉంటుంది. అదే సేమ్ టైం మనం ఏంటంటే ఆటో కూడా మాట్లాడుకోవచ్చు. ఆటోలు అయితే మాత్రం ప్రైవేట్ కాబట్టి అవి చాలా ఎక్కువ రేట్ చెప్తారు. సో దాన్ని మేము ఫేస్ చేయడం కాకపోతే చాలామంది అది అలాగే ఉంటుంది. టెంపుల్ కూడా వెళ్ళడానికి ఇంత మనం అయితే షార్ట్ టైం చాలా అంటే మా అంటే ఒక 10 minutesలో అమ్మగారి దర్శనం అయిపోయింది. కానీ రేపు మాత్రం అట్లా ఉండదు, చాలా దూరం వెళ్ళి లైన్ ఉంటుంది. ఆ లైన్ బట్టి మనము వెళ్ళాల్సి ఉంది. కానీ దర్శనం టోకెన్స్ కూడా ఉంటుంది ఆ రకంగా. సో టోకెన్ మనం బై చేసుకొని వాళ్ళు మనం లోపలికి. యాక్చువల్ ఫ్రెండ్స్ మనము మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే నేను రథం దగ్గరికి వెళ్తున్నాను ప్రస్తుతం. అక్కడ మొత్తం కవర్ చేయడానికి ఎంత లేట్ అయిపోయింది వెళ్తున్నాం. బట్ రోడ్ మనకి తెలిసిందే కదా, విలేజ్ రోడ్ కాబట్టి కొంచెం ఇటు అటు ఉంటుంది. ఓకే ఎవరు ఎక్కుతారండి. సెకండ్ డే ఇది ఇక్కడ రథం అవుతుంది. అది ఎస్టర్డే క్రియేట్ చేసిన రథం ఇది. సో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పర్సన్ అవుతుంది పైకి తీసి
అక్కడ వెళ్ళి మనకు ప్రసాదాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఒక 300 years అయితే కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడైతే మనం నిన్న అట్లా పోయాము, డైరెక్ట్గా టెంపుల్ వరకు పోయాము. బట్ ఈరోజు అయితే అలా ఉండదు, కొంత దూరం వరకు అయితే మనము ఆగిపోవాల్సి ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇక్కడ బైక్ అన్ని పెట్టేసి మనము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో బైక్ అనేది లోపలికి పెట్టి జరిగింది. ఇదే రూట్లోకి మొత్తం అంటే ఇక్కడ వ్యవసాయం ఎక్కువ కాబట్టి రైతులు కూడా వెళ్తారు. రైతులకు కావాల్సిన అంటే మన పశు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ వెళ్తాయి. అవి 1 km అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ వెళ్ళి. నేను ఆల్రెడీ మీకు కొంతవరకు అయితే చూస్తారు. అదేంటే కొంచెం రోడ్ కూడా బాగాలేదు. యాక్చువల్ ఫ్రెండ్స్ మనం అయితే శబరిమల అయిపోతాం కదా, అక్కడ పంబా నది మీద వెళ్ళి ఎలా ఉంటుంది అంటే శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిన పంబా నది ఎలా అట్లా ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది కదా చిన్నపాటిగా. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, చిన్నది ఫ్లైఓవర్ అనుకోవచ్చు. సో అది గతంలో అది చాలా తక్కువగా ఉండాలి, బట్ ఇప్పుడు దానికి రిపేర్ చేస్తారు. వాటర్ మాత్రం చాలా మంచిగా వెళ్తుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అంతా చేసుకుంటారు ఇయర్లీగా. సో ఫ్రెండ్స్ ఇక్కడ అవుతున్న ఒక పర్సన్ వస్తున్నారు, ఒక రథం ఉంటుంది కదా, దాని మీద ఒక పర్సన్ కూర్చోండి ఈ వీధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొత్తం తిప్పుతారు. దానికి తిప్పేసి అమ్మవారి యొక్క దర్శనం అయితే చేయిస్తారు. చూస్తున్నారు మీరు. చాలా దగ్గరికి వెళ్ళడం ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కెమెరా కూడా రిస్క్లో ఉన్నది. ఎందుకంటే వెనక్కి వెళ్ళే కెమెరా అక్కలు అయితే కొడుతున్నారు కదా, కెమెరా డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. బట్ మీకోసం ఇంకా క్లోజ్గా ఇంకా డీటెయిల్గా అర్థం కావాలి అనేసి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం అంతవరకు వెళ్ళలేకపోయాము. ఏమైందంటే చాలా బస్ అయితే వీడు ఎక్కువ అవుతుంది. సో మనం ఇక్కడ వెళ్ళి బ్యాక్ అయిపోయి మళ్ళీ అక్కడ తిరిగేసి మళ్ళీ అమ్మవారు వస్తారు. అక్కడ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉన్నదో
సో అక్కడ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తాం. మళ్ళీ అక్కడే క్యాచ్ చేస్తే అండ్ అక్కడ మళ్ళీ డీటెయిల్గా మీకు అమ్మవారి యొక్క దర్శనం అయితే చేయిస్తాం. ఇక్కడ పైలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి అటుపల్లి తీసుకున్నారు అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా. సో కెమెరా అయితే మనకి ఏంటంటే కొంచెం రిస్క్గా ఉంటుంది కదా, సో అందుకే ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి, బట్ ఎంతవరకు అని తెలియదు. గిడు గిడు అది ఇంకా బాగా సార్. ఇంటికి ఎప్పుడు వెళ్తారు మీరు వస్తున్నారు దర్శనానికి? పిల్లల ఫ్యామిలీ హరిప్రసాద్ రాజు. ఎప్పుడు వస్తున్నారు సార్ ఇక్కడికి? మేము ఒక 8 to 7 years నుంచి. ఇక్కడ విశిష్టత ఏంటి? పోవడం అమ్మవారు ఇంకేంటి ఏమంటారు, మహిమ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అనుకున్నది అన్నీ జరుగుతాయి. మీరు ఎక్కడ సార్ వచ్చారు? మేము వైజాగ్ గాజువాక్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరెంట్స్ సార్? నా పేరు సతీష్ వర్మ అండి. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ సమ్మర్ పండుగ అండి. నాకు తెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాము. అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి వస్తున్నామండి. ఇక్కడికి అన్నీ జరిగాయి. మీరు ఎక్కడ వచ్చారు సార్? నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ ఎందుకు వచ్చారండి? పండగకి వచ్చామండి. పండగకి సమ్మర్ పండగ. అమ్మ తల మీద చాలా మాకు నమ్మకం చాలా. వస్తున్నారు మీరు? మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి వస్తాం. ఏదని చెప్తారు అమ్మ కోసం? అమ్మ కోసం ఏం చెప్తాం, అమ్మ నిత్య స్వరూపం తెలుసు కాబట్టి వస్తాం. ఎక్కడ వచ్చారండి మీరు? మేము మాడుగుల నుంచి వచ్చామండి. అంటే అమ్మ తల మీద నమ్మకంతో వచ్చారా? నమ్మకంతోనే వచ్చామండి. ముందు ఎప్పుడు వచ్చారు సార్? చాలా సార్లు వచ్చాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. అంటే అమ్మ తల మహిమ ఏంటి చెప్తారు మీరు? ఏది కోరుకుంటే అది జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ అదే కోరుకుంటూ వస్తుంటారు. అయితే మీరు సర్పంచ్? మాడుగుల ఎం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ నండి. సార్ మీరు ఎక్కడ వచ్చారు సార్? మేమా సార్ నార్త్. గత ఎన్ని ఇయర్స్ వస్తున్నారు సార్ ఇక్కడికి? 10 years. అమ్మ మీద నమ్మకంతో వస్తున్నారు సార్? 100%. We believe. సార్ మీ పేరెంట్స్ సార్? అప్పుడు సత్యనారాయణ జగన్నాథ్ రాజు అండి. గత ఎన్ని ఇయర్స్ ఇక్కడికి వస్తున్నారు సార్? నేటికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అమ్మ తల్లి మీద చాలా నమ్మకంతో వస్తున్నారు సార్? అది మొత్తం ఆంధ్ర కలపవల్లి లాంటిదండి. ఈవిడ మనం కోరుకున్న ఏమైనా కోరికలన్నీ తీర్చే కలపవల్లండి. మీరు చూస్తున్నారు, ఎవరికైనా సరే అమ్మ మీద చాలా నమ్మకంతో అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు. డిపెండెంట్ స్టేట్లో కూడా వచ్చిన్నారు. విశాఖపట్నం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడగలరు మీరు చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి యొక్క నైవేద్యం సమర్పిస్తున్నారు. చూడండి, పాప పేరేంటి? ఏంటి? సాక్షంజన. వెరీ గుడ్. నీ పేరేంటి? గగన్. ఎక్కడ వచ్చావు? విశాఖపట్నం. వెరీ గుడ్. ఎక్కడ వచ్చారు మీరు? వైజాగ్ నుంచి. అంటే గత ఎన్ని ఇయర్స్ లో వస్తున్నారు? 3 years నుంచి. 2 years వెళ్ళా. అమ్మ మీద చాలా నమ్మకం ఉందా? ఎక్కడ వచ్చారు మీరు? వైజాగ్. గత ఎన్ని ఇయర్స్ లో వస్తున్నారు? చిన్నప్పటి నుండి.
యాక్చువల్ మనమైతే వాయిస్ అయితే ఎక్కువ మనం తీసుకోలేము ఎవరితో కూడా. సో ఎలా విజిల్స్ అయితే విజిల్ దొరుకుతున్నాయి, ఎందుకంటే చాలా రద్దీగా ఉంది, చాలామంది చాలా లేట్ అయితే అవుతుంది. సో అందుకే మ్యాక్సిమం అయితే వాయిస్ అయితే మనం మ్యాక్సిమం తీసుకోవట్లేదు ఎవరి దగ్గర వెళ్ళి కూడా. మనకు తెలిసింది అవన్నీ కూడా. సో మనకి ఇవన్నీ తెలిసిందే, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారంటే వీడియోస్ కవర్ చేయాలి అనేసి. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. రథమ్మ నిలిపిందట యాక్చువల్లీ ఈ రోడ్ మీద నడుస్తుంటే ఇంకా టాస్క్ అని కొంచెం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు ప్రతి చోట అరటిపళ్ళు పడిస్తున్నాయి. 3-4 సార్లు అయితే నేను స్లిప్ అవ్వాల్సింది కెమెరా తీసుకొని. బట్ లక్కీ మీద అంటే పడలేదు, బేసిక్ సపోర్ట్ మీద మనం ఎట్లా స్టాండ్ అయిపోయాం. బట్ రోడ్ మీద అరటిపళ్ళు ఉండడం వల్ల జారిపోవడానికి అయితే ప్రమాదం అయితే ఉంది. మన డాడీకి ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆల్రెడీ మనం ఎంత అయితే కవర్ చేయాలో అవుట్ సైడ్లో ఏదైనా కవర్ అయితే చేసాము. బట్ ఏంటంటే ఇంకా ఏదైతే రథం ఉంది కదా, ఆ రథం అక్కడ వెళ్ళి మూవ్ అయిపోయింది. మేబీ ఈ దరిదాపులో ఉంది అని తెలిసింది. సో నేను అటుపక్క వెళ్తున్నా, రథం చుట్టూ తిరిగి వస్తుందంట. సో నేను అయితే ఇటుపక్క వెళ్తున్నా మళ్ళీ. ఇప్పుడు వచ్చాడే జగ్మే. ఫ్రెండ్స్ చూడగలరు మీరు, చాలా దగ్గర క్లోజ్అప్గా అయితే మనం ఛాయ్ చేస్తున్నామంటే అమ్మతల్లి యొక్క రథాన్ని అయితే మనం చూపించడానికి. కొంత డిస్టెన్స్ దూరంలో అయితే ఉంది. బట్ మ్యాక్సిమం జూమ్ చేసే ఎక్విప్మెంట్ లేవు. బట్ మ్యాక్సిమం మనం ఏదైనా ట్రై చేస్తున్నామంటే మీకు కవర్ చేసి అమ్మతల్లి యొక్క దర్శనం అయితే చూపించాలి అనేసి.
అయితే అమ్మతల్లి ఇటుపక్కలలో వస్తుంది, ఇది ఒక పూర్వీధులు వస్తుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనమైతే ఈ సమ్మర్ ఒక అమ్మతల్లి జాతర అయితే ఎంతవరకు అయితే మన వల్ల అయిందో అంతవరకు అయితే మనం కవర్ చేసాము. అయితే రిటర్న్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ అమ్మతల్ల ఏదైతే ఉంది, అమ్మతల్లిది రథం ఏముందో చాలా దూరంగా ఉండిపోయింది అది. అయితే మనం అక్కడికి దగ్గరికి వెళ్ళేసి ఓన్గా కవర్ చేయడం జరిగింది. ఓహో, ఇప్పుడు మనం రూమ్కి వెళ్తాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం. తర్వాత తిని అవుతున్నాడు మా బ్రదర్, అరుణ్ తినిపోయారు. అండ్ అరుణ్ ఎత్తుకున్నాడు మా సిస్టర్ ఒక డాక్టర్ అమ్మాయి అబ్బాయి. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం. మళ్ళీ అక్కడ యాక్చువల్ లోకల్లో చాలా ఇవి ఉన్నాయి, బట్ అవన్నీ మనం అయితే కవర్ చేయలేపాం. బికాస్ ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కొంచెం మనం అనుకున్నట్టు లేదు, చాలా వింటర్గా ఉంటుంది అనుకున్నాం. బట్ ఇక్కడ ఎండ వేడిగా ఉంది, హాట్గా ఉంది. ఇక్కడ వరకు మనకి వెహికల్స్ అయితే పర్మిషన్ ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, అది మీడియా వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్. బట్ అది మీడియా ఐడి కార్డ్ అయితే మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్తో మనం కూడా నారాయణకు లోపలికి వెళ్ళాలనుకున్నా. సో మీడియా ఐడి కార్డ్ అయితే నేను ఇక్కడ యూజ్ చేసుకోలేదు. చాలామంది యూజ్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళారు. సో నేను మామూలుగా లోపలికి వెళ్ళిపోయి మీడియా మనకంటే లోపలికి వెళ్ళి మనైతే షూట్ చేయడం జరిగింది.